సింహరాశి వారికి నమస్కారం. వీడియోలోకి స్వాగతం. ఈరోజు చెప్పబోయే విషయం సాధారణ జ్యోతిష్య సమాచారం కాదు. జూలై 14వ తేదీన వచ్చే అమావాస్య తర్వాత మీ జీవితంలో ప్రారంభం కాబోయే ఒక కొత్త అధ్యాయం గురించి. ఈ వీడియోని పూర్తిగా చూసే సింహరాశివారు తమ జీవితంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన మార్పులను ముందుగానే అర్థం చేసుకునే అవకాశాన్ని పొందుకుంటారు. ముఖ్యంగా ఈ అమావాస్య తర్వాత మీ జీవితంలో కొన్ని సంఘటనలు ఎంతో వేగంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలటం ప్రారంభమవుతుంది. మీ మనసులో ఉన్న సందేహాలు తొలగిపోతాయి. ఇప్పటివరకు మీకు ఎదురైన అవమానాలు, అడ్డంకులు క్రమంగా దూరమవుతాయి. చాలామంది సింహరాశివారు ఇంతకాలం నేను ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవించాను అనే ప్రశ్నకు సమాధానం ఈ సమయంలోనే తెలుసుకుంటారు. అమావాస్య అనేది కేవలం చంద్రుడు కనిపించని రోజు మాత్రమే కాదు. భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ఇది పాత శక్తులను విడిచిపెట్టి కొత్త శుభశక్తులను ఆహ్వానించే సమయంగా భావిస్తారు. ఈ సమయంలో మన ఆలోచనలు, మన ప్రార్థనలు, మన సంకల్పాలకు ప్రత్యేకమైన శక్తి ఉంటుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. సింహరాశివారికి ఈ అమావాస్య మరింత ప్రత్యేకంగా ఉండబోతుందని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఎందుకంటే మీలో చాలామంది చాలా రోజులుగా మానసిక ఒత్తిడితో జీవిస్తున్నారు. బయటకు ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో బాధలను మోస్తున్నారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగంలో ఒత్తిడి, ఆరోగ్య ఆందోళనలు ఇవన్నీ కలిసి మీ మనశ్శాంతిని దూరం చేశాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త మీ చెవిన పడే అవకాశముంది. అది ఉద్యోగానికి సంబంధించిందైనా కావచ్చు, వ్యాపారానికి సంబంధించిందైనా కావచ్చు, కుటుంబంలో శుభకార్యానికి సంబంధించిందైనా కావచ్చు. కాని ఆ వార్త మీ ముఖంలో చాలా రోజుల తర్వాత నిజమైన చిరునవ్వును తీసుకుని వస్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి సింహరాశివారు ఒక పని చెయ్యండి. పూర్తి భక్తితో వీడియోని లైక్ చేసి ఓం సూర్యనారాయణాయ నమః అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీకిష్టమైన దేవుణ్ణి మనసులో స్మరించుకోండి. భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాయి. అలాగే మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా నొక్కండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వస్తాం. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఈ అమావాస్య తర్వాత మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తుల అసలు స్వభావం బయటపడుతుంది. ఇప్పటివరకు మీకు మద్దతుగా ఉన్నట్లుగా నటించిన కొందరు నిజానికి మీ విజయాన్ని చూసి అసూయపడుతున్నారని తెలుసుకుంటారు. అదే సమయంలో మీరు పెద్దగా పట్టించుకొని ఒక వ్యక్తి మాత్రం మీకు ఎంతో పెద్ద సహాయం చేసే పరిస్థితి వస్తుంది. ఇది ఆశ్చర్యకరమైన కాలం. ఎందుకంటే జీవితంలో కొన్ని సంబంధాలు ముగుస్తాయి, కొన్ని కొత్త సంబంధాలు మొదలవుతాయి. కాని జరిగేదంతా మీ మంచికే జరుగుతుంది. ఆర్థికంగా కూడా మార్పులు కనిపించబోతున్నాయి. నిలిచిపోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశముంది. అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి అందుతుంది. కొత్త ఆదాయ మార్గం కనిపిస్తుంది. కొందరికి అదనపు ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్న సింహరాశివారికి ఈ అమావాస్య తర్వాత ఆశాజనకమైన వార్త వినిపిస్తుంది. ఇంటర్వ్యూలలో విజయం, ప్రమోషన్, జీతం పెరగటం లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశముంది. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, కొత్త అవకాశాలు వస్తాయి. గతంలో జరిగిన నష్టాల నుండి బయటపడే మార్గం కనిపిస్తుంది. మీ కష్టానికి తగిన ఫలితం రావటం ప్రారంభమవుతుంది. కుటుంబ విషయాల్లో కూడా ప్రశాంతత పెరుగుతుంది. చాలా కాలంగా మాట్లాడుకోని బంధువులు మళ్లీ మీతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తగ్గుతాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీ మంచి సమయాన్ని చూసి ప్రతి ఒక్కరితో మీ ప్రణాళికలను పంచుకోవద్దు. మీ విజయాన్ని ముందుగానే అందరికీ చెప్పటం వల్ల దృష్టి దోషం లేదా అనవసరమైన ఆటంకాలు ఏర్పడే అవకాశముంటుంది. మీ పని పూర్తయ్యే వరకు నిశ్శబ్దంగా ముందుకు సాగటమే మంచిది. ఈ అమావాస్య తర్వాత మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను చెయ్యగలను అనే నమ్మకం తిరిగి వస్తుంది. గతంలో విఫలమైన పనులను కూడా మళ్లీ ప్రారంభించే ధైర్యం కలుగుతుంది. ఇదే మీ విజయానికి మొదటి అడుగు. ముఖ్యంగా సూర్య భగవానుడి అనుగ్రహం సింహరాశివారికి ఎంతో కీలకం. అందుకే ఈ సమయంలో ప్రతి ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యుడికి నీటిని సమర్పించి ఆదిత్య హృదయం లేదా కనీసం ఓం ఘృని సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించటం ఎంతో శుభప్రదమైన ఫలితాలను మీకిస్తుంది. ఇంకా ఈ అమావాస్య తర్వాత మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అది వివాహం కావచ్చు, సంతానానికి సంబంధించిన శుభవార్త కావచ్చు, కొత్త ఇల్లు, కొత్త వాహనం లేదా కుటుంబంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభ సందర్భం కావచ్చు. కాని ఈ మంచి ఫలితాలన్నీ పొందాలంటే ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోండి.
కోపాన్ని తగ్గించుకోండి. సింహరాశివారి యొక్క ప్రధాన బలం ధైర్యం. అయితే బలహీనత ఆవేశం. ఈ అమావాస్య తర్వాత ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు మంచి అవకాశాలను దూరం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సింహరాశివారికి జూలై 14వ తేదీ అమావాస్య తర్వాత ప్రారంభమయ్యే కాలం గత కొన్ని నెలలుగా ఎదుర్కొన్న కష్టాలకు సమాధానం చెప్పే సమయంగా మారబోతుంది. ఇప్పటి వరకు మీరు ఎంతగా ప్రయత్నించినా ఫలితం రాక నిరాశ చెందారు. కొందరు మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేశారు. మరికొందరు మీ వెనక మాట్లాడారు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇప్పుడు అదృష్ట చక్రం నెమ్మదిగా మీ వైపే తిరుగుతుంది. అయితే మీరు వినబోయే శుభవార్త ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తయ్యే సమయం ప్రారంభమవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో నిలిచిపోయిన ఫైళ్లు, కోర్టు వ్యవహారాలు, బ్యాంకు రుణాలు, భూమికి సంబంధించిన పనులు లేదా కుటుంబంలో చాలా కాలంగా వాయిదా పడిన నిర్ణయాలు ఈ కాలంలో ముందుకు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఇది ఇక జరగదు అని అనుకున్న పని కూడా ఒక్కసారిగా సానుకూల మలుపు తిరుగుతుంది. భగవంతుడు సరైన సమయాన్ని ఎంచుకుని మీకు ఫలితాన్ని ఇస్తాడనే మాటను మీరు ఈ సమయంలో అనుభవిస్తారు. ఈ వీడియోని చూస్తున్న ప్రతి సింహరాశివారు ఒకసారి జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అని కామెంట్లో రాయండి. భక్తితో చేసిన ప్రార్థనకు దైవకృప తప్పకుండా లభిస్తుంది. అలాగే వీడియోని లైక్ చేసి ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, జ్యోతిష్య ఫలితాలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. అలాగే మరికొంతమంది సింహరాశివారికి ఆర్థిక పరిస్థితుల్లో ఆశ్చర్యకరమైన మార్పు రావచ్చు. చాలా మంది సింహరాశివారు గత కొంతకాలంగా డబ్బు విషయంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సంపాదించినంత డబ్బు ఖర్చవుతుంది, చేతిలో నిలవటం లేదు, అనుకోని ఖర్చులు పెరిగాయి. అయితే అమావాస్య తర్వాత ఈ పరిస్థితి క్రమంగా మారుతుంది. కొత్త ఆదాయ మార్గం కనిపిస్తుంది. ఉద్యోగంలో ఇంక్రిమెంట్, వ్యాపారంలో లాభం, పాత బాకీలు తిరిగి రావటం లేదా కుటుంబ సభ్యుల ద్వారా ఆర్థిక సహాయం లభించటం వంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమందికి చాలా కాలంగా అమ్మాలని అనుకున్న ఆస్తి మంచి ధరకు అమ్ముడయ్యే అవకాశం కూడా ఉంది. మరికొందరికి కొత్త పెట్టుబడి ద్వారా భవిష్యత్తులో లాభం వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. అయితే ఒక హెచ్చరిక కూడా ఉంది. ఈ సమయంలో వచ్చిన డబ్బును ఆవేశంగా ఖర్చు చేయకండి. అవసరమైన చోట మాత్రమే వినియోగించండి. దానం చేయటం మంచిదే కానీ మీ కుటుంబ అవసరాలను విస్మరించి ఇతరులకు అధికంగా సహాయం చేయటం మాత్రం మంచిది కాదు. ఇక మరికొందరికి ఉద్యోగం మరియు వ్యాపారంలో ఎదుగుదల కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమందికి ప్రమోషన్ రావచ్చు, ఇంకొందరికి కొత్త బాధ్యతలు రావచ్చు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశం రావచ్చు. ఉద్యోగం చేస్తున్న సింహరాశివారికి అధికారులు మీ పనిని గుర్తించే సమయం వచ్చింది. ఇప్పటివరకు మీ కష్టానికి గుర్తింపు రాకపోయినా ఇప్పుడు మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గతంలో నష్టపోయిన వారు మళ్లీ నిలదొక్కునే అవకాశాన్ని పొందుకుంటారు. అయితే మీరు చేసే ప్రతి నిర్ణయాన్ని ప్రశాంతంగా ఆలోచించి తీసుకుంటే ఈ సమయం మీ జీవితంలో మలుపు తిప్పే సమయంగా నిలుస్తుంది. సింహరాశివారికి ఈ కాలంలో ఒక ప్రత్యేకమైన దైవానుగ్రహం లభిస్తుంది. మీకు తెలియకుండా మీ గురించి చెడుగా మాట్లాడిన వారు, మీ పనులను అడ్డుకోవాలని చూసిన వారు క్రమంగా దూరమవుతారు. మీ నిజాయితీ, మీ సహనం చివరికి మీకు గెలుపును అందిస్తాయి. మీరు ఎవరికీ హాని చేయకుండా ముందుకు సాగితే దైవమే మీకు రక్షణగా నిలుస్తుంది. అందుకే ఈ కాలంలో కోపానికి దూరంగా ఉండండి. వాదనలు, గొడవలు, అనవసరమైన చర్చలు తగ్గించండి. నిశ్శబ్దంగా మీ పని చేసుకుంటూ వెళ్ళండి. విజయం స్వయంగా మీ వద్దకు వస్తుంది. ఇక మరికొందరికి ఇంట్లో శుభకార్యాల సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా వాయిదా పడిన వివాహం, నిశ్చితార్థం, గృహప్రవేశం లేదా సంతానానికి సంబంధించిన శుభవార్త ఈ కాలంలో వినిపించే అవకాశముంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తగ్గుతాయి. దూరమైన బంధువులు మళ్లీ దగ్గరవుతారు. ఇంట్లో నవ్వులు పెరుగుతాయి. చాలా కాలం తర్వాత కుటుంబమంతా కలిసి ఆనందంగా గడిపే సందర్భాలు వస్తాయి. ఇలాంటి మంచి సమయాల్లో దైవాన్ని మరువకండి. ప్రతి శుభం వెనక భగవంతుడి అనుగ్రహం ఉందని గుర్తుంచుకోండి. ప్రతి ఆదివారం ఉదయం సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి ఎరుపు రంగు పువ్వులతో ప్రార్థన చేయటం, సాధ్యమైతే గోధుమలు లేదా బెల్లం దానం చేయటం ఆధ్యాత్మికంగా శుభప్రదమైన ఫలితాలనిస్తుంది. అలాగే మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవటం, పెద్దలను గౌరవించటం ఈ కాలంలో మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తాయి. సింహరాశి వ్యక్తులారా, జూలై 14వ తేదీ అమావాస్య తర్వాత మీ జీవితంలో ప్రారంభమయ్యే ఈ కొత్త కాలం చాలా మందికి ఒక కొత్త ఆశను, కొత్త అవకాశాలను తీసుకుని వస్తుంది. ఇంతకాలం ఎదురైన నిరాశ, ఆందోళన, ఆటంకాల తర్వాత ఊరట లభించే సమయం ఇది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. భగవంతుడిపై విశ్వాసం ఉంచండి. నిజాయితీతో జీవించండి. మీ తల్లిదండ్రులను, గురువులను గౌరవించండి. ఎవరికీ అన్యాయం చేయకుండా
మీ శక్తికి తగ్గట్లుగా మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి. దైవ కృపతో పాటు మీ కృషి కూడా కలిసి వస్తే విజయానికి దారి మరింత సులభమవుతుంది. మీ ఇంట్లో ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఒక దీపాన్ని వెలిగించి భక్తితో ప్రార్థన చేయండి. సాధ్యమైనంతవరకు పేదలకు అన్నదానం చేయండి. మూగ జీవాలకు ఆహారం పెట్టండి. ఇవి మనసుకు ప్రశాంతతను ఇవ్వటమే కాకుండా సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తాయి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే కామెంట్ బాక్స్లో జై సూర్యనారాయణ అని తప్పకుండా రాయండి. మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. మీ కామెంట్లు చదవటం మాకు ఎంతో ఆనందాన్నిస్తుంది. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య రాశి ఫలాలకు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోలను ముందుగా చూడాలి అంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సింహరాశి వారికి తప్పకుండా షేర్ చేయండి. చివరిగా ఒక మాట, జీవితంలో చీకటి శాశ్వతం కాదు. ప్రతి అమావాస్య తర్వాత పౌర్ణమి వచ్చినట్లే ప్రతి కష్టానికి తర్వాత ఒక మంచి సమయం తప్పకుండా వస్తుంది. ఆశను వదలకండి, ధైర్యాన్ని కోల్పోకండి, దైవాన్ని నమ్మండి, మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. మీ జీవితంలో శుభం, ఐశ్వర్యం, ఆనందం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం ఆదిత్యాయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మై నమః, ఓం నమఃశివాయ. ధన్యవాదాలు. మళ్ళీ మరో ఆధ్యాత్మిక వీడియోలో కలుద్దాం. నమస్కారం.